కారంపూడి మోడల్ స్కూల్లో విద్యార్థినుల పట్ల ఓ కీచక ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని గురువారం విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. ఇదే క్రమంలో కీచక ఉపాధ్యాయుడిని తల్లిదండ్రులు పాఠశాలలోనే చెప్పులు, కర్రలతో కొట్టి దేహశుద్ధి చేశారు. ఇంత జరుగుతున్నా పాఠశాల ప్రిన్సిపల్ అందుబాటులో లేకపోవడంతో పాఠశాల వద్ద విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ప్రిన్సిపల్ విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని, దీనితో పాఠశాలలో చదివే విద్యార్థినులకు సరైన రక్షణ కరువైందని, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక ఉపాధ్యాయునిపై అలాగే మరికొంతమంది సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులను వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి పాఠశాలకు చేరుకుని విద్యార్థినుల తల్లిదండ్రుల నుండి లిఖితపూర్వక ఫిర్యాదును స్వీకరించారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఎంఈఓ తెలిపారు. సంఘటన స్థలానికి కారంపూడి ఎస్ఐ అమీర్ చేరుకుని ఆరోపణలు ఎదుర్కొంటున్న కీచక ఉపాధ్యాయుడిని పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులు, సిబ్బందిని ప్రభుత్వం వెంటనే బదిలీ చేసిన విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా అధికారులను తల్లిదండ్రులు కోరారు. ఎస్ఎంసీ ఎలక్షన్ నిమిత్తం మండలం అంతా పర్యవేక్షిస్తుంటే 11 గంటలకి మోడల్ స్కూల్ నుండి ప్రిన్సిపాల్ నుండి ఫోన్ వచ్చిందండి. ఈ 11:30కి మోడల్ స్కూల్ రావడం జరిగింది. ఏంటా ఇష్యూ అంటే, ఈ స్కూల్ దగ్గర రాగానే దాదాపు 100 మంది పేరెంట్స్ స్కూల్ ప్రిన్సిపల్ ఛాంబర్ చుట్టుముట్టి ఒక టీచర్ని కొట్టడం జరిగింది. ఎందుకు, ఏంటి, ఎంతమంది వచ్చారని విచారం చేస్తామంటే ఆ పేరెంట్స్ మూకుమ్మడిగా చెప్తున్నారు, మా పిల్లల్ని, ఆడపిల్లల విషయంలో ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు, కొంతమంది జెంట్స్ టీచర్లు ఆ పిల్లల్ని పాఠాలు చెప్పకుండా భుజం మీద చేయటం, నడుము మీద చేయటం, ఇట్లాగా హరాస్మెంట్ చేయటం, తర్వాత ఫీజులు కూడా కొంచెం లేని ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. సరే, నేను నెలకోసారి ఈ స్కూల్ విజిట్ చేస్తూ చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకోమని ప్రిన్సిపల్ గారికి, టీచర్స్కి హెచ్చరిక చేస్తూ వెళ్ళిపోయాను. కానీ ఆడపిల్ల విషయంలో ఇలా జరుగుతున్న విషయం నా దృష్టికి ఇప్పుడు రాలేదు. అయితే ఈ గర్ల్స్ స్టూడెంట్స్ కూడా 1 వీక్ నుండి ఇలా జరుగుతుంది అని మాత్రం చెప్తున్నారు. డైరెక్ట్గా నాకు కానీ లేదా ప్రిన్సిపల్ మేడం గారు కానీ ఆ స్టూడెంట్స్ కంప్లైంట్ చేస్తే పిలిపించి మాట్లాడేవారు. వాళ్ళు మాకు చెప్పకుండా పేరెంట్స్ చెప్పడం, పేరెంట్స్ అందరూ కూడబలుకొని ఒక 100 మంది పోగేసుకొని ఈరోజు మూకుమ్మడిగా మోడల్ స్కూల్ మీద దాడి చేసిందే కాక ప్రిన్సిపల్ మేడంని, ఇక్కడ ఉన్నటువంటి పీజీటీ ఇంగ్లీష్ లెక్చరర్ రవి గారిని కొట్టడం జరిగింది. ఈ విషయంలో ఎస్ఐ గారిని రిక్వెస్ట్ చేశాము. ఎస్ఐ గారు 4 కానిస్టేబుల్ పంపించి వారు కూడా వచ్చి విచారణ చేస్తూ ఉన్నారు. ఇది మోడల్ స్కూల్ విషయం. ఈ జరిగిన ఈ సిచ్యువేషన్ అంతటిని పై ఉన్నతాధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారికి, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మోడల్ స్కూల్స్ వారికి తెలియపరిచాము. పూర్తిగా సమగ్ర విచారణ రేపు మరలా విద్యార్థులను పిలిపించి ఏం జరిగిందో ఆ రిపోర్ట్ అంతా తయారు చేసి అధికారులు పంపించడం జరుగుతుంది. అధికారులు తదనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నా విచారణలో ఒక 3 పిల్లలు చెప్పారు. వాస్తవమే, ఆ టీచర్ ఈ విధంగా ఫలానా రవి గారని, ఖాజావాలని ఇలాగ నా మీద చేతులు వేశారని 3 పిల్లలు చెప్పారు. ఇది 4-5 రోజుల క్రితమే జరిగిందని చెప్పారు. మరి మా దృష్టికి ఎందుకు తీసుకురాలేదంటే, మేము భయపడ్డారు సార్ మీరు చెప్పడానికి, అందువల్ల పేరెంట్స్ చెప్పామన్నారు. పేరెంట్స్ ఆ కోపాన్ని ఆపుకోలేక ఒకసారి బంధుమిత్రులందరూ కలుపుకొని కొంతమంది దాకా దాడి చేయడం జరిగింది. ఇది ప్రిన్సిపాల్ పాత్ర, ప్రిన్సిపాల్ తెలిసిందంట. కానీ ఆమె వెంటనే దీని మీద చర్య తీసుకొని ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఇది ఏమైందిలని ఆమె కూడా పట్టించుకోలేదు. కానీ చేతుల దాకా వచ్చింది. ఈరోజు ఈ ప్రిన్సిపల్ అప్పుడు సరిగా స్కూల్ పట్టించుకోవట్లేదని బయట స్టూడెంట్స్ నుండి, పేరెంట్స్ నుంచి కామెంట్స్ వస్తున్నా ప్రిన్సిపల్ గారికి చాలాసార్లు హెచ్చరించారు. మేడం గారు, మీరు సరిగా స్కూల్ని పట్టించుకోవట్లేదు, సరైన అడ్మినిస్ట్రేషన్ లేదు, టీచర్స్ కూడా రెగ్యులర్గా రావట్లేదు, సెలవులు ఎక్కువ పెడుతున్నారంట, జాగ్రత్త, సిలబస్ విషయంలో పిల్లలు వెనకబడుతున్నారు, పేరెంట్స్ నుంచి కామెంట్స్ వస్తున్నాయి అని చెప్పాను. సర్దిద్దుకోమని హెచ్చరించాను. వాళ్ళ ద్వారానే కదా ఈ సమస్య వచ్చింది. ఇది పై ఉన్నతాధికారులకు తెలియపరుస్తాం, తక్షణం ఏమైనా చర్య తీసుకుంటారని ఇప్పుడు జేడీ గారు కూడా నాతో ఫోన్లో మాట్లాడడం జరిగింది.